హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే 2025-2026 విద్యా సంవత్సరం సంబంధించి మనకి 6 నుంచి 9వ తరగతులలో మిగిలి ఉన్న అంటే ప్రీవియస్గా మనకి ఆల్రెడీ సీట్లు ఫిల్అప్ అయిపోయాయి అనమాట. ఏవైతే ఖాళీలు వేకెన్సీ ఉంటాయో వాటికి సంబంధించి మనకి 6 నుంచి 9వ తరగతులలో ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో వాటికి ఆ యొక్క మిగిలిపోయిన సీట్లకు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందన్నమాట. ఫ్రెండ్స్ ఒకసారి డీటెయిల్గా అయితే వీడియోలో చేస్తాను. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఈసారి మనకి ఇక 2025-2026 విద్యా సంవత్సరం గాను మనకి ఈ యొక్క 6 నుంచి 9వ తరగతులలో మిగిలి ఉన్న సీట్లకు ఇంగ్లీష్ మీడియంలో అనమాట. సో స్టేట్ సిలబస్ అనేది మనకి బోధించడం జరుగుతుంది, అది కూడా ఇంగ్లీష్ మీడియంలో. సో ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ విద్యార్థుల నుండి మనకి ప్రవేశానికి దరఖాస్తులు అయితే కోరడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 28 ఉదయం 10:30 నుంచి 12:30 లోపల మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 28 డేట్న మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఒకసారి చూస్తే ఎవరెవరు అర్హతలు అంటే కనుక మనకి ఈ యొక్క 2024-2025 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలన్నమాట. సో వీళ్ళు ఏంటంటే కనుక ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2025-2026 విద్యా సంవత్సరంలో చేరాలనుకునే వాళ్ళు తరగతికి ముందు ఉండే గది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6th క్లాస్కు చదవాలి అనుకుంటే కనుక వాళ్ళు ఈ సంవత్సరం 5వ తరగతి చదువుతుండాలి. ఇన్కేస్ 7th క్లాస్ వాళ్ళకి కావాలంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ 6th అలా చదువుతుండాలన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏ సంవత్సరం వాళ్ళు కావాలనుకుంటున్నారు, వచ్చే సంవత్సరం చదవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ సంవత్సరం ఈ యొక్క 2024-2025 విద్యా సంవత్సరంలో వాళ్ళు చదువుతూ ఉండాలన్నమాట. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి పేరెంట్స్ యొక్క ఇన్కమ్ చెక్ చేస్తే కనుక ఆదాయ పరిమితి సంవత్సరానికి 1,00,000కు మించి ఉండరాదు. సో అదైతే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన పాఠశాలలో గత సంవత్సరం అంటే ఈ సంవత్సరం చదువుతూ ఉండాలన్నమాట. ఇక్కడ మనకి పాఠశాలలో ప్రవేశం కొరకు మనకి ప్రీవియస్గా అంటే ఇప్పుడు ఇక డిస్ట్రిక్ట్స్ మనకి ఎక్స్టెన్షన్ చేశారు కదా. సో కాకుండా ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనకి ఇక స్కూల్స్ అనేటివి డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వాటి ప్రకారము మనకి ఇక సీట్ సెలెక్షన్ కూడా జరుగుతుందన్నమాట. సో ఒకసారి కనుక ఇక్కడ మనకి పాత జిల్లాలలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది మనకి ఇక్కడైతే ఇచ్చారు. ఇక స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది, తర్వాత ఏ కేటగిరీకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటనేది బాయ్స్కి గర్ల్స్కి ఇలా మనకి డీటెయిల్గా అయితే ఇచ్చారనమాట. ఒక్కసారి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేసే ముందు ఒక్కసారి మీ డిస్టిక్లో వేకెన్సీస్ ఉన్నాయా లేదా, ఉంటే కనుక ఏ క్లాస్కి వేకెన్సీస్ ఉన్నాయి, ఆ క్లాస్కి మీరు చదివే పిల్లలకి సూటబుల్ అవుతుందా లేదా ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేస్తే ఇక్కడ మనకి ఇది వచ్చేసి శ్రీకాకుళం డిస్టిక్ అనమాట, టెక్కలి. సో మనకి గర్ల్స్ తర్వాత ఇక్కడ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్. సో 6, 7, 8 అండ్ 9 తరగతులకు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఒక్కసారి కనుక చెక్ చేస్తే ఇక్కడ మనకి 0 అనమాట. సో మనకి 6వ తరగతిలో మనకి సీట్స్ అయితే వేకెన్సీస్ లేవు. సో 7th కూడా వేకెన్సీ 0, 8th కూడా వేకెన్సీ 0, 9th కూడా వేకెన్సీ 0. అదే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో బాయ్స్ కనుక చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి 6th క్లాస్ సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి, 7th క్లాస్కి 1 వేకెన్సీ ఉంది, 8th క్లాస్కి 1 ఉంది, తర్వాత 9th క్లాస్ 1 ఉంది. సో ఇలా మీకు సంబంధించిన డిస్టిక్లో వేకెన్సీస్ ఉంటేనే అప్లై చేసుకోండి, లేదంటే అవసరం లేదు. మీరు అప్లై చేసినా కూడా వేస్ట్ అనమాట. ఎందుకంటే మీ యొక్క నేటివ్ డిస్టిక్లో మాత్రమే మీకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఒకసారి నీట్గా అయితే కనుక దీని యొక్క డీటెయిల్స్ అనేది ఒకసారి చూసుకోండి, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటనేది. అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకసారి చెక్ చేస్తే కనుక ఇది వచ్చేసి మనకి లిస్ట్ అనమాట, డిస్ట్రిక్ట్ వైజ్గా మనకి లిస్ట్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక ఎగ్జామ్ చూస్తే కనుక మనకి 6 నుంచి 9వ తరగతులలో ప్రవేశమునకు ప్రవేశ పరీక్షలో తెలుగు, ఇంగ్లీష్, తర్వాత గణితం, సైన్స్ అండ్ సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల వారీగా 5 నుంచి 8వ తరగతుల సిలబస్ను దృష్టిలో ఉంచుకొని 2 గంటలు అంటే మనకి ఎగ్జామ్ అనేది 2 గంటలు కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్కులకి. తర్వాత తెలుగు 20, ఇంగ్లీష్ 20, తర్వాత గణితం 20, సైన్స్ 20, సాంఘిక శాస్త్రం 20. సో మనకి తెలుగు నుంచి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇలా మనకి 5 సబ్జెక్ట్ నుంచి దాని నుంచి 20 అంటే మనకి 100 అవుతాను. సో ఇలా మనకి ఎగ్జామ్ అనేది ఈ విధంగా అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనమాట. సో మనకి పరీక్ష ప్రశ్నపత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. సో అదనమాట ఫ్రెండ్స్, ఎగ్జామ్ అనేది మనకి ఇంగ్లీష్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 6వ తరగతి
ఇక్కడ మనకి చెక్ చేస్తే కనుక సిలబస్ అయితే కనుక 6వ తరగతి ప్రవేశమునకు సంబంధించిన పరీక్షకు గాను 5వ తరగతి 5th క్లాస్ సిలబస్ను బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అదే 7వ తరగతి ప్రవేశానికి అయితే కనుక 6th క్లాస్ బేస్ చేసుకొని మనకి 6th క్లాస్ సిలబస్ను బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అనేటివి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ పరీక్ష కథను కనుక చెక్ చేస్తే విద్యార్థులకు వారి సొంత జిల్లాలలో నిర్దేశించబడిన మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పరీక్ష నిర్వహించబడను. సో మీ నేటివ్ డిస్ట్రిక్ట్లో ఎక్కడైతే సెంటర్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది వేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ పరీక్ష కేంద్రాలు కూడా ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక విధానం ఒకసారి మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటే కనుక ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ అయితే ఇది ఇచ్చారనమాట. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు 100 రూపీస్ అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఫీజు అయితే మనకి 100 రూపీస్ అయితే ఇచ్చారనమాట. ప్రతి వాళ్ళు 100 రూపీస్ పే చేయవలసి ఉంటుంది అనమాట. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 15th లోపల మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15th వరకు మనకి 1 మంత్ టైం అయితే ఇచ్చారు. సో అదనమాట ఫ్రెండ్స్. మనకి ఆన్లైన్లో అప్లై చేసుకునేదానికి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత స్టడీ సర్టిఫికేట్, తర్వాత బర్త్ సర్టిఫికేట్, ఇలా మనకి ఇంకేమైనా స్పెషల్ కేటగిరీ అంటే PH క్యాండిడేట్స్ ఎవరంటే వాళ్ళకి కూడా ఆ సర్టిఫికేట్, తర్వాత ఇలా ఇంకా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుని వెళ్ళే ముందు ఒక ఫోటో, తర్వాత 100 రూపీస్, తర్వాత ఒక మొబైల్ నెంబర్, తర్వాత ఈ సర్టిఫికేట్స్, తర్వాత ఆధార్ కార్డు, ఇవన్నీ తీసుకొని మీరు అక్కడికి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే కనుక మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్ లేకుండా క్లియర్గా అప్లై చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ ఒకసారి మీకు ఇక సీట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక స్టూడెంట్స్కి ఇచ్చే బెనిఫిట్స్ ఒకసారి మనకు చెక్ చేస్తే కనుక సో మనకి ఉచిత వసతి అండ్ ఉచిత స్కూల్ మనకి ఏంటంటే స్కూల్ కూడా స్కూల్కి మనకి ఫీజు అయితే ఏం తీసుకోరండి. తర్వాత హాస్టల్ వసతి కూడా కల్పించబడను. తర్వాత 3 జతల యూనిఫామ్లు అయితే ఇవ్వస్తారు. తర్వాత దుప్పటి, జంకాన్, తర్వాత బూట్లు, సాక్స్, తర్వాత టై బెల్ట్. సో అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే మనకి కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఇస్తారండి మనకి. సో నెక్స్ట్ కనుక చెక్ చేస్తే ఈ సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి అనమాట. ఇది సైట్ అనమాట. సో ఇది 6, 7, 8, 9 తరగతుల వేకెన్సీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట ఫ్రెండ్స్. ఎవరైతే ఇంకా ఇంట్రెస్ట్గా ఉన్నారో ప్రీవియస్ ఇయర్ ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళైతే ఇంకా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే ముందు ఒక్కసారి నేను టేబుల్ చూపించాను కదా, ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఖాళీ ఉన్నాయి ఏంటనేది. గర్ల్స్కి బాయ్స్ కూడా సపరేట్ ఉన్నాయి. అది కూడా 6, 7, 8 తరగతుల్లో మీకు సంబంధించిన తరగతికి ఖాళీలు ఉంటేనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇదే అనమాట. సో వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఈ యొక్క వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.